ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అనేది అబద్ధం కాదు, నిజం. కావాలంటే ప్రూఫ్ చేస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆడది ఎప్పుడు చింతపండు లాంటిది. పప్పుచారుకి చింతపండు ఎంత అవసరమో ప్రతి మగాడికి ఆడది అంతే అవసరం. నా చింతపండు మగాడి ముందు ఆడది ఎప్పుడు తలదించుకునే ఉండాలి. ఆడదాని ముందు మగాడు ఎప్పుడు తలదించుకొని ఉండకూడదు, వంగి కూడా ఉండకూడదు. ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? జీవితాంతం నువ్వు ఇలా పర్మిషన్ తీసుకోవడానికే సరిపోయింది నా చింతపండు. పర్మిషన్ తీసుకోకపోతే పొళ్ళు రాళ్ళు కొడతావు కదా. మళ్ళీ పెట్టిస్తున్నాగా. రాళ్ళు కొట్టడం ఎందుకు, మళ్ళీ పెట్టించడం ఎందుకు? ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకో చెప్పు. నాకు 500 కావాలి. ఎందుకట? మా పుట్టింటికి వెళ్ళి వస్తానే. పుట్టింటికి వెళ్ళి చింత చెట్లు ఏమన్నా నాటాలా? మా అమ్మ నాన్న చూసి వస్తాను. ఇక్కడ నన్ను చూసుకో సరిగా, అక్కడ వెళ్ళి చూద్దు గాని. ఎరకైందా? ఇదిగో ఈడుంది తీసుకో. ఒక ఇక్కడ నిమిషం ఆగు. ఇట్రా. ఏంటి ఎతుకుతున్నావు? ఏంది? అక్కడ మా నాన్నకి చాయ్ తాగడానికి గ్లాస్ లేకపోతే నువ్వే ఇక్కడ పీకడానికి కోడికలు లేవు, మీ నాన్న పీకడానికి నెమలికలు కావాలనా? ఇగో అక్కడ పోయి అమ్మ నాన్న ప్రేమలో మునుగకు. సాయంత్రం కల్లా ఇంట్లో ఉంటాలి. ఎరకైందా? చాన్నాళ్ళ తర్వాత వెళ్తున్నాను కదా శోభ. రేపు ఉదయాన్నే వస్తానే. ఉదయానికి వస్తే ఉదయం కల్లా ఇక్కడ పాట కట్టి పెడతాను. వస్తావా? లేదు లేదు, సాయంత్రానికి వస్తాలే. మా అమ్మ నాన్న ఉసురు తగిలిపోతావే. ఏమన్నావు? ఉసురుకాయలు తెస్తాను అంటున్నా. ఆ ఉసిరికాయ పచ్చడి నీకే పెడతాలే. ఉసురుకాయలు వద్దులే. హలో, చెప్పానా చింతపండు? ఏంది మీ మరిదికి పిల్ల? ఆ చింతపండు గారికి పిల్లని ఎవరిచ్చారే? సరే కానీ ఆ పొట్టి లక్ష్మిని పిలిచినావా? ఆ కొద్ది ఫంక్షన్ లో అదే హడావుడి చేస్తుంది, దాన్ని పిలు నా చింతపండు దాన్ని. సరే సరే వస్తా. ఈ ఫంక్షన్ కి పోకపోతే ఒక మాట, పోయితే ఇంకో మాట. సరుపా సర్. ఏం కిట్టొచ్చావు? ఏం లేదు, కొద్దిగా పెళ్లికి పోవాలి. కొన్ని నగలుంటే ఇస్తావా? మళ్ళీ రాగానే ఇచ్చేస్తా. అయ్యో దాందే భాగ్యమంకా, తీసుకో. ఈ రోజుల్లో పెళ్లిలో యువతి ఎంత అందంగా ఉందనేది ఎవరు చూడట్లేదు నా చింతపండు. యువతి ఎంత వేసుకొని వచ్చిందనేది చూస్తున్నారు. ఇదిగో అక్క. థ్యాంక్స్ ఓవా. థ్యాంక్స్ అరూపా. జాగ్రత్త. ఏంటో శోభక్క పెళ్లి కనిపోయి 2 రోజులు అయింది, ఇంతకు వచ్చిందో లేదో వెళ్ళి చూస్తే పోలే. శోభక్క, ఓ శోభక్క, ఏందో అక్క, నువ్వు లేక గల్లీ మొత్తం బోసిపోయింది అనుకో. ఎంతనే నువ్వు ఉంటానక్క గల్లీ మొత్తం గలగలగలా ఉంటది. అదే మరి, నోరు మంచిది అయితే ఊరి మంచిది అంటారు. ఇదే నీ మాటే గరుగు కానీ నీ మనసు వెన్నపూస ముద్ద. అప్పుడు ఏం తీసుకెళ్దాం? చింతపండు కూడా తీసుకెళ్దాం. నిజమే అక్క. నా నగలేదో ఇస్తే నేను వెళ్ళి మెరుగు పెట్టించుకుంటానక్క. నీ నగల నాకెప్పుడు ఇచ్చినావే? అదేంటక్క అట్లా అంటావు? 2 రోజుల క్రితం నువ్వేగా నా నగలు తీసుకుని పెళ్లికి వెళ్ళావు. నేను నీ నగలు తీసుకొని పెళ్లికి పోయినానా? అబ్బో, నువ్వు మామూలు చింతపండు కాదా నువ్వు. నీ ఇంటి సైడ్ చూసే 10 రోజులు అవుతుంది. నేను నువ్వు అడగక్క, నీకు దండం పెడతాను. అక్క అక్క అని చెప్పి నాకే బొక్క పెట్టేటట్టున్నావు. నువ్వు మామూలు చింతపండు ఆడదాను కాదు, చిత్రాంగివి నువ్వు. నా నగలు తీసుకొని నన్ను చిత్రంగా అంటున్నావు. ఇది ఎక్కడ చిత్రం అక్క? ఇదిగో నా మొగుడికి నగలు లేవని తెలుస్తుందని చెప్పి 2 రోజుల నుంచి కొంగు కప్పుకొని తిరుగుతున్నాను అక్క. నేను కొంగు కప్పి నాకు దుప్పటి కప్పేటట్టున్నావు నువ్వు. ఇన్ని రోజులు నువ్వు నా సొంత సెల్లనుకున్నా. ఇలాంటి దాన్ని తెలిస్తే నా గడప కూడా తొక్కనిచ్చేదానుగా. ఇన్ని రోజులు నా చింతపండు. జీవితంలో నీ గడప తొక్కనక్క. నా నగలు నాకు ఇచ్చే నీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ అదే మాట. అవునే నగలు తీసుకున్నా అంటున్నావు కదా. ఏం నగలు తీసుకున్నట్టు ఏమైనా రుజువు ఉందా? నా ఏలిముద్రలు నీ దగ్గర ఉన్నాయే? ఆడాలన్నాక నగలు తీసుకుంటారు, ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. దాంట్లో రుజువు ఏముందక్క? ఓ, నువ్వు పక్క ఆడదాని మీద నిందలేస్తావు. నువ్వు మామూలు ఆడదాని కాదు. ఇదిగో నిమ్మ కూడా వచ్చేస్తాడా? నీకు దండం పెట్టాను బాగక్క. నువ్వు ఏమండి వచ్చేసారా? తాగడానికి వేడి నీళ్ళు, స్నానానికి కాఫీ పెట్టనా? అదే అండి, తాగడానికి కాఫీ వేడి నీళ్ళు. ఎందుకే కంగారు పడుతున్నావు నువ్వు? కంగారు ఏం లేదే. కంగారు ఏం లేదండి. ఏంటే నిండుగా కొంగు కప్పుకున్నావు? వచ్చింది పరాయి మగుడు కాదు, నీ మగుడు. ఆ కొంగు తీసేసి నీళ్ళి. ఏంటి అది మొగుడు పోయిన దాంట్లో బోడిపోడుకున్నావు? ఆ నగలేసుకొని సావచ్చు కదా. అరిగిపోతాయని చెప్పి బీరువాలో పెట్టానండి. అబ్బో, నీ పొదుపు. ఆ పొదుపే ప్రతి ఆడోళ్ళకు ఉంటే పంజాగుట్టలో 10 బంగ్లాలు ఉండేటి ప్రతి మొగోడికి. రేపు మా సార్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. నిండుగా నగలు వేసుకొని రా. ఇలా బిచ్చపు దానిలాగా రాకు. నగలా? దానికి పక్కన వేసుకొస్తా. అయినా మీకేటండి ఇలా చెమటలు పట్ట అలసిపోయారా ఏంటి? మీరు ఏదో మిస్టేక్ చేస్తే ఇలాంటి టచ్ అప్లు ఇస్తారే. ఏం మిస్టేక్ చేసావు చెప్పు. అయ్యో రామరామ, నేనేం మిస్టేక్ చేయలేదండి.
రేపు పొద్దున సత్యనారాయణ అతమంట నగలు లేవంటే చంపి పడేస్తాడు. ఏం చిక్కులు తెచ్చి పెట్టావు శోభక్క నాకు నువ్వు. శోభక్క, ఓ శోభక్క, ఏందా మళ్ళీ వచ్చినావు? పొద్దున్నే సత్యనారాయణ అతనికి వెళ్ళాలంటక్క. నా ముగుడికి నగలు లేవని తెలిస్తే చంపి ఉప్పు పాత్రేస్తా. నీకు దండం పెడతా, నగలు ఇవ్వక్క. ఇన్ని రోజులు నిన్ను ఎంత మంచిదాన్ని నా సొంత సెల్లెలు అనుకున్నానే. నువ్వు నా మీద నిందలు మోపుతున్నావు అంటే ఈ రోజు నుంచి నా సెల్లెలే చచ్చిపోయింది. అక్క ఇస్తే నా నగలివ్వు, లేదంటే నీ చేత కూసింత విషయమని నేను తాగి చేస్తాను. అంతేగాని నగలు లేవని మాత్రం అనక. అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను చెప్తున్నాను కదా. స్వరూప ఏంటి ఏమైంది? ఇదిగో సిద్ధపడు దాన్ని నగలు తీసుకొని ఇవ్వట్లేదంట. నేను ఎలా కనపడుతాను దానికి? నేను స్వరూప చాలా మంచి అమ్మాయి, అయినా తన దగ్గర నగలు తీసుకొని ఇంట్లో ఏమైనా దాచిపెట్టాము చూడు ఒకసారి. నీకు ఎన్నిటికి రమ్మంటే ఎన్నిటికి వచ్చినావు? టైంకి రావడం తెలియదు నీకు, మధ్యలో ఇలా చెప్పడం మాత్రం బాగా తెలుస్తుంది. నీకు ఎరకైందా? మూసుకొని ఇంట్లో పో, ఇంట్లో పో. కాలు బదలని చెప్తున్నాను. ఇదిగో ఇట్లా కాదు కానీ నీ మొగుడు మూతే మాట్లాడతా. ఏది ఇట్లాంటి చింతపండు చేసుకున్నావేంటి నువ్వు? ఏమై శోభ గారు? నీ చింతపండు నగలు నేను తీసుకొని ఇవ్వట్లేదంట. ఎలా కనపడుతున్నాను నేను? ఇదిగో నాకు పూటకు లేకపోతే మంచి నీళ్ళు తాగానే బతుకుతా, కానీ ఇట్లాంటి శాతగా నాకు చెప్పు దాని చింతపండు దానికి. ఏమే నగలన్నీ ఇంట్లో పెట్టానన్నావు నువ్వు? ఈ చింతపండు మాట్లాడవద్దు, చెప్పు అభిరామ్ వాడికి దానికి. ఏమే ఇట్లా నువ్వు? నేను నానా సంకల్ నాకి నా రక్తాన్ని పిండి పిప్పి చేసి నీకు నగలు చేయిస్తే నువ్వు మీకు దండం పెడతానండి. నేను నగలు ఈవిడికే ఇచ్చాను. నాకు ఇవ్వలేదు. సరే అయితే నీకు నేను నగలు ఇవ్వలేదని చెప్పి ఎదురుగా కనపడుతున్న ఇద్దరు దేవుల మీద పట్టే చెప్పు. చెప్తాను. నేనే వేస్తాను చింతపండు, నాకేం అవసరం? నగల్లో ఇచ్చింది నువ్వు అని చెప్తున్నావు కదా, నువ్వే. నేనేం చేస్తాను? నగలు నేను ఇచ్చి నేను కొట్టేస్తానే. నువ్వు ఇచ్చాను నువ్వే చెప్తున్నావు కదా, నువ్వే. నేను ఎందుకు చేస్తా? నాకు బాబు గారి మీద ఒట్టు. నేను నా నగలు నీకే ఇచ్చాను. నీ ప్రొట్టేవే పెడతాను. వేస్తా. నాకేమన్నా భయమా? వేస్తా. దొంగ ఎవరో లేరు. నేనెందుకు భయం? నా రోజా మేడం మీద ఒట్టు. సావు కొడతా చంపి పాతేస్తా నా మీద ఒట్టేసావంటే. ఇన్ని రోజుల కోసం వెయిట్ చేస్తున్నాను ఒట్టేయడానికి. రోజు చంపేద్దామని పెద్ద ప్లాన్ లో ఉన్నాడు నన్ను లేపేద్దామని. చూసావా నువ్వు కంగారు పడుతున్నావంటే కంగారు పడట్లేదు, క్లారిటీగానే ఉన్నా. మేడం కంగారు పడుతుంది అక్కడ. నా మీద ఎందుకు? మీరు చూసుకోండి, నన్ను ఎందుకు లాగుతారు మధ్యలో? నువ్వు ఒట్టేయి ముందు. నేను మా మేడం రోజా మీద ఒట్టేసి చెప్తున్నా. నేను నీ నగలు తీసుకోలే. నువ్వు ఒట్టు సరిగ్గా వేయలేదు. నా కొంపను మొత్తం కొల్లేరు చేసావు కదా నువ్వు. అయినా నువ్వు ఆ మెట్టలు దానికి ఎందుకు ఇచ్చావు నగలు? నువ్వు ఎందుకు ఇచ్చావే? నువ్వు ఆ నగలు దాని దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, అది ఇవ్వదని కూడా నాకు తెలుసు. నీకెలా తెలుసు? మొన్న రమాకాంత్ నాకు 20,000 రూపాయలు ఇవ్వవా, నేను చిట్టి లేపిన తర్వాత ఇస్తా అన్నది. చిట్టి లేపిన తర్వాత వెళ్ళి అడిగితే రమాకాంత్ నాకు ఎప్పుడు ఇచ్చావా అన్నది. మరి ఆ విషయం నాకు చెప్పలేదు. నువ్వు నగలు ఇచ్చిన విషయం నాకు చెప్పినవా? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? మెంటల్ దాన్ని నేనే మెంటల్ గానే అంటే నాకు మెంటల్ దానికి దొరికావు నువ్వు. పద. నా నగలు ఇదిగో నేను మార్కెట్ పోతున్నా. ఇదిగో ఆ మెల్ల ఉన్న హారం నాదే. నా మొగుడు కూడా నీ మొగుడు అనలేదు ఇంకా. నా హారం నాకు బాగా తెలుసు. దేశంలో బొచ్చెడు హాలాలు ఉంటాయి, ఇట్లాంటి అన్ని నీలోనే నా చింతపండు. నా నగలు తీసుకునే ఎవ్వరు బాగుపడలేదు. నాశనం అయిపోతుంది. మట్టి కొట్టుకొని పోతావు. ఇక్కడ మంత్రాలకే చింతకాయలు రాలట్లేదు, మాటలకేం రాలితే ఎటుగా కూడా రాలేదు. ఇదిగో రశ్మి, పెళ్లికి పోతున్నా, చేతికున్న ఉంగరం మళ్ళీ ఇచ్చేస్తా. అమ్మో చంద్ర గారు, ఎంత పెద్ద పని చేశారు. మా రోజా గారి మీద ఒట్టేసేసారా? ఒట్టు తీసి గట్టు మీద పెట్టమని. మా రోజా గారి మీద ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నా. అలా పెట్టేదైతే చాలా మంది పెట్టేస్తారని పెట్టడం కుదరదు. అది అయితే కామెంట్స్ కూడా రోజా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రోజా గారు, ఎవ్వరు దొరకలేదా? నేను దొరికానా? పెద్ద స్కెచ్ చేసా నన్ను పైకి లేపేయడానికి. మేడం ఊర్లో ఇలానే ఉంటాయి కదా, ఒట్టుతో ఏం కాదు. యాక్చువల్లీ గుడి మీద ఒట్టి, ఆ దేవుని మీద ఒట్టే కర్పూరాలు ఆర్పేస్తుంటారు. చాలా చేస్తుంటారు. భయపడే వాళ్ళకి భయం ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళకి ఏం భయం ఉంటుంది? నగలు తీసుకుని నేను ఎప్పుడు తీసుకున్నానంట. సూపర్ చాలా బాగా చేసావు.
నాగబాబు సార్ మీరైతే సేఫ్. బాగుంది చంద్ర, మంచి లేడీ కాన్సెప్ట్ తీసుకొని సార్ కామన్ పాయింట్ ఇది నగలు అనేది బాగా తీసుకున్నారు, మంచి పాయింట్, గుడ్.